సుందరాకాండ పారాయణము 20వ సర్గము 17వ శ్లోకం. లోకేభ్యో యాని రత్నాని సంప్రమజ్జాహృతాని వై తాని మే భీరు సర్వాణి రాజ్యం చైత దహం చాతే. తాత్పర్యం: భయస్వభావురాలవైన ఓ జానకి, యుద్ధములో జయించి వచ్చినప్పుడు ఏ ఏ అమూల్యమైన శ్రేష్ఠ వస్తువులను తెచ్చియుంటినో అవి అన్నీయును ఈ సామ్రాజ్యమంతయును నేను నేటి నుండి నీ ఆధీనం ఏ యుందుము సుమా. 18వ శ్లోకం. విజిత్య పృథివీం సర్వాం నానా నగర మాలినీం జనకాయ ప్రదస్యామి తవ హేతోర్విలాసిని. తాత్పర్యం: ఓ సుందరాంగి, నీకు ప్రీతిని కూర్చుటకే కావలసినచో నేనిప్పుడే పోయి వివిధ మహాపట్టణములతో కూడిన సమస్త భూమండలమును జయించి నీ జనకున కొసెందగెను. 19వ శ్లోకం. నేహ పశ్యామి లోకేన్యం యో మే ప్రతిభలో భవేత్ పశ్య మే సుమహద్వీర్య మా ప్రతిద్వంద్వ మహవే. తాత్పర్యం: నాకెదురు నిలిచి యుద్ధము చెయ్యగల వీరుడు లోకమునందెక్కడనూ నాకు కనిపింపలేదు. యుద్ధమునందు ఎదురు లేనట్టి నా పరాక్రమమెట్టిదో నీవే తెలుసుకొనుము. 20వ శ్లోకం. అసకృత్సం యుగే భగ్న మయా విమృతి తద్వజః అశక్తాః ప్రచ్చనీకేషు స్థాతుం మమ సురాసురః. తాత్పర్యం: పెక్కు పర్యాయములు యుద్ధమునందు నాకెదురుగా శత్రు సైన్యమునందు నిలువలేక దేవతలను దానవులను కూడా తమ తమ రథధ్వజములు నేలగూలగా వెన్నిచ్చి పారిపోయిరి. 21వ శ్లోకం. ఇచ్చయా క్రియతామధ్య ప్రతికర్మత ఓత్తమం సప్రభాన్య వసజ్జంతాం తవాంగే భూషణాని చ. తాత్పర్యం: నేడు నీవు మనస్ఫూర్తిగా నీ ఒడలిని అలంకరించుకొనుము, నీ వంగీకరింపుము. నీ శరీరమును నా పరిచారకులు అలంకరింతురు, నీ ఒడలి నిండా దగదగ మెరియు ఆభరణములు ప్రకాశించుగాక. 22వ శ్లోకం. సాధు పశ్యామి తే రూపం సంయుక్తం ప్రతికర్మణ ప్రతికర్మాభి సంయుక్త దాక్షిణ్యేన వరాననే భుజక్ష్వభోగన్యథాకామం పిబభీరు రమస్వచ. తాత్పర్యం: సుందరి, మీ రూపమును చక్కగా అలంకరించుకొనియుండగా నాకు చూడవలెనని ఉన్నది. ఓ కోమలి, నాపై దయచూపి చక్కగా అలంకరించుకొని స్వేచ్ఛగా సకల భోగములను అనుభవింపుము, సుఖముగా త్రాగి క్రీడింపుము. 23వ శ్లోకం. యథేష్టం చ ప్రయశ్చత్వం పృథివీం వా ధనాని చ లలస్వమయి విశ్రబ్ధ దృష్ట్వమగ్నాపయస్వ చ మత్ప్రసాదల్లలంత్యాశ్చ లలతాం బంధవాస్తవ. తాత్పర్యం: నాకు పట్టమహిషివై స్వేచ్ఛగా కావలసినన్ని భూములను సంపదలను నీ ఇష్టము వచ్చిన వారికి ఇచ్చుకొనుము. నా యందు నమ్మకముంచి నన్ను ప్రేమింపుము. నా రాజ్యమున సమస్తమైన అధికారములను కలిగి ఎదురులేని దానివై నీ ఆజ్ఞను చెల్లించుకొనుము. నా అనుగ్రహము పొంది నీవు సంతోషించుచుండగా నిన్ను చూచి నీ బంధువులెల్లరూ సంతోషింతురుగాక. 24వ శ్లోకం. బుద్ధిమ్మ మానుపశ్యత్వం శ్రియం భద్రే యశశ్చమే. తాత్పర్యం: ఓ జానకి, నా సంపదలను, నా ఐశ్వర్యమును, నా కీర్తి ప్రతిష్టలను గూర్చి బాగుగా తెలుసుకొనుము. 25వ శ్లోకం. కిం కరిష్యసి రామేణ సుభగే చీరవాసస నిక్షిప్త విజయో రామో గతశ్రీర్వన గోచరః. తాత్పర్యం: ఓ సుందరాంగి, నార బట్టలు కట్టుకొను అడవుల వెంబడిని తిరుగుచు రాజ్యమును ఐశ్వర్యమును పోగొట్టుకొనుచున్న ఆ రాముడు నీకేమి సౌఖ్యమును కూర్పగలడు. 26వ శ్లోకం. వ్రతీస్తండిల సాయిచ శంకే జీవతి వానవ నహి వైదేహి రామస్త్వాం ద్రష్టుం వా ప్యుపలప్సతే పురోబలాకైరసితై మేఘైర్జ్యోత్స్నా మివావృతాం. తాత్పర్యం: ఓ జానకి, వానప్రస్థవ్రతమును పూనినవాడే కటిక నేలపై శయనించుచు జీవితమును గడుపుచున్న రాముడు ప్రస్తుతం జీవించి ఉన్నాడో లేదో అని కూడా నాకు అనుమానము. దట్టమైన బిగ్గురు పక్షులతో కూడిన మబ్బులచే కప్పబడిన వెన్నెల చూచుటకు కనబడునట్లు నిన్ను రాముడు చూచుటయే అసంభవము. 27వ శ్లోకం. నా చాపి మమా హస్తాత్వం ప్రాప్తుమర్హతి రాఘవః హిరణ్యకశిపుః కీర్తి మిద్రహస్తగతామివ. తాత్పర్యం: పూర్వము ఇంద్రుని చేతికి చిక్కిన తన భార్యను హిరణ్యకశిపుడు నారదుని సహాయంతో తిరిగి సంపాదించుకున్నట్లు నిన్ను రాముడు తిరిగి సంపాదించుకొనునని ఆశించుచుంటివేమో. నా చేతుల నుండి శ్రీరాముడు నిన్నెంత మాత్రమూ తిరిగి సంపాదించుకొనలేడు సుమా.
28వ శ్లోకం. చారుస్మితే చారుదతే చారునేత్రే విలాసిని మనోహరసి మేభీరు సుపర్ణః పన్నగం యద. తాత్పర్యం: మనోహరమైన చిరునవ్వు గలవు, సుందరమైన పలువరస, విశాల నేత్రములు, దృష్టి విలాసములు కలిగి భయమును వెల్లడించుచున్న ఓ జానకి, గరుడ పక్షి సర్పమును అపహరించున్నట్లు నీవు నా హృదయమును అపహరించుచున్నావు సుమా. 29వ శ్లోకం. క్లిష్ట కౌసేయవసానాం తన్వీమా ప్యనం లంకృతాం త్వాం దృష్ట్వా స్వేషు ధారేషు రతిం నోపలభామ్యహం. తాత్పర్యం: జానకి, నీవు నలిగిపోయిన పట్టు చీరను ధరించి ఉంటివి, మిక్కిలి కృషించి ఉంటివి, ఏ ఆభరణమును కూడా ధరింపకుంటివి. అటులయ్యను నిన్ను చూచుచుండగా నాకు నా భార్యల మీద మనసు పోవుటలేదు. 30వ శ్లోకం. అంతఃపుర నివాసిన్య శ్రియ సర్వగుణాన్వితాః యావంచో మమ సర్వాస మైశ్వర్యం కురు జానకి. తాత్పర్యం: నా అంతఃపురమునందు సమస్త సద్గుణములతో వెలియుచున్నట్టి సుందరీమణులు ఎంతమంది ఉన్నారో వారందరిపై కూడా నీవు ఆధిపత్యమును వహింపుము. 31వ శ్లోకం. మమ హ్యసిత కేశాంతే త్రైలోక్య ప్రవరా శ్రియః తాస్త్వాం పరిచరిష్యంతి శ్రియమప్సరసో యదా. తాత్పర్యం: ఓ సుందరాంగి, ముల్లోకములందును శ్రేష్ఠులనిపించుకున్న నా యొక్క అంతఃపుర స్త్రీలు ఎల్లరును లక్ష్మీదేవిని అప్సర స్త్రీలు సేవించు విధముగా నిన్ను చేరి పరిచర్యలు చేయగలరు సుమా. 32వ శ్లోకం. యాని వైశ్రవణే శుభ్రు రత్నాని చ ధనాని చ తాని లోకాశ్చ శుశ్రోని మాంచ భక్ష్వం యదాశుకం. తాత్పర్యం: ఓ సుందరాంగి, కుబేరుని నవనిధులందు ఏ అపూర్వమైన రత్నములను సంపదలను ఉన్నవో వాటినన్నిటినీ, సమస్త లోకములందలి సంపదలను, నన్నును నా ఐశ్వర్యమును కూడా నీ తనివి తీరా సుఖముగా అనుభవింపుము. 33వ శ్లోకం. నా రామస్తపసా దేవి నా బలేన విక్రమైః నా ధనేన మయా తుల్య తేజసా యశసా పివ. తాత్పర్యం: సుందరి, నీ భర్త అయిన శ్రీరాముడు తపస్సునందుగాని, బలాపరాక్రమములందుగాని, ఐశ్వర్యమునందుగాని, ప్రతాపమునందుగాని, కీర్తి ప్రతిష్టల యందుగాని ఎందను కూడా నాకు సాటి కాజాలడు సుమా. 34వ శ్లోకం. పిబ విహర రమస్వ భుక్ష్వా భోగాన్ ధన నిచయం ప్రదిశామి మేదీనీం చ మయి లలనే యదాశుకం త్వం త్వయి చ సమేత్య లలంతు బంధవాస్తే. తాత్పర్యం: సుందరి, నీకు కావలసిన ధనరాశిని ఒసగెదను, రాజ్యమునంతయును నీకు అర్పించెదను. స్వేచ్ఛగా త్రాగుము, విహరింపుము, వినోదింపుము, సమస్త భోగములను అనుభవింపుము. ఇట్లు సుఖంగా నుండి నీవు నాపై ప్రేమను చూపుము. అప్పుడు నీ బంధువులెల్లరునూ నీ కడకు వచ్చి నీపై ప్రేమ చూపెదరు లెమ్ము. 35వ శ్లోకం. కుసుమిత తరుజాల సంతతాని భ్రమరయుతాని సముద్ర తీరజాని కనక విమలహార భూషితాంగి విహరమయా సహబీరు కాననాని. తాత్పర్యం: ఓ సుందరి, నీవు సువర్ణ రత్నహారములను ధరించి సముద్ర తీరమునందుట్టి సురభిల పుష్పభరితములైన వృక్షములతో నిండియున్న వనములందు నాతో కలిసి సుఖముగా విహరింపుము. 20వ సర్గము సమాప్తము.